కాకినాడ జిల్లా గండేపల్లి మండలం రామేశ్వరంపేటలో అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగ్లీ హెచ్చరించారు. గండేపల్లి మండలం సూరంపాలెం దగ్గర ఉన్న రామేశ్వరంపేట గుండ్లమెట్ట ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ రెవెన్యూ, గనులు, విజిలెన్స్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. గుండ్లమెట్ట ప్రాంతంలో క్వారీలో ఎంతవరకు తవ్వకాలు జరిగాయి, అసైన్డ్ జిరాయితీ భూముల వివరాలు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, అక్రమంగా తరలిస్తున్న మైనింగ్ వంటి వివరాలను జిల్లా కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలో గండేపల్లి, ప్రతిపాడు, రౌతులపూడి మండలాల్లో అనుమతులు ఉన్న క్వారీలతో పాటు అనుమతులు లేని క్వారీలలో కూడా అక్రమ మైనింగ్ తవ్వకాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనికి సంబంధించి గత 2 రోజులుగా కొన్ని వాహనాలను సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఇసుక కోసం పకడ్బందీగా ఎలా వ్యవహరిస్తున్నామో గ్రావెల్ తవ్వకాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. గండేపల్లి మండలానికి సంబంధించి గుండ్లమెట్ట ప్రాంతంలో 234 ఎకరాలకు గాను 216 ఎకరాలు అసైన్డ్ భూములు, మిగిలింది జీరాయితీ భూములుగా ఉన్నాయన్నారు. 2021-22 సంవత్సరం వరకు 3.45 లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పనులకు మినహా ఇతర పనులకు గ్రావెల్ తవ్వకాలను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేంత వరకు ఎటువంటి మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదని, అక్రమంగా గ్రావెల్ తవ్వకాలను నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా గనుల శాఖ డీడీఈ నరసింహారెడ్డి, జిల్లా విజిలెన్స్ నిఘా విభాగం సురేష్ రెడ్డి, గండేపల్లి పెద్దాపురం తహసీల్దార్లు జె చిరంజీవి, ఎస్ శ్రీనివాసరెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. అన్ని కలుపుకొని అంటే సార్ 105 రూపీస్ ఎక్స్ట్రా సార్. ప్లస్ 405 రూపీస్ సార్. కన్సల్టేషన్ అమౌంట్ అనేది మనకు 2021లో వచ్చింది, ఈక్వల్ సేమ్ కోవిడ్ రాదు. సో ఇప్పుడు వాళ్ళు ఎంత తెచ్చుకున్నట్టు పట్టను 105 అంతేనా? ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్స్, సో ఇప్పుడు మీరు అనేది అసైన్ ల్యాండ్స్ ఓనర్కి మీరు అన్నట్టు 300 అమ్ముతారు. మనకు రావాల్సిన 105 లాస్ మనకి. అది రైట్ ఫ్లోస్ పై కాబట్టి వాళ్ళకి మినరల్ ఎక్స్ప్లోర్ చేయడానికి అవుతుంది. నాకు అర్థమైన పాయింట్. ఇప్పుడు మనకి లాస్ ఎంత మీరు అన్నట్లు 105 రూపీస్ పర్ టన్. 105 రూపీస్ పర్ టన్ అంతేనా? 105 రూపీస్ పర్ క్యూబిక్ మీటర్. క్యూబిక్ మీటర్ 1.5 సార్. జుత్తుక నాగేశ్వరరావు, నేను జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను బహుజన సమాజ్ పార్టీ నుండి. అయితే గండేపల్లి మండలం సూరంపాలెం అనే గ్రామంలో గుల్లమెట్ట అనేది దళితులకి అక్కడ భూములు ఇవ్వడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో మరి ఆ దళితులకి ఇచ్చినటువంటి భూముల్ని ఎర్రమట్టి కోరిగా దీన్ని అందరూ కూడా మరి తవ్వుకుని వెళ్ళే పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి. మొత్తం అక్కడ భూమి అనేది కనబడకుండా పెత్తందారులు, అధికారులు వీళ్ళందరూ కూడా ప్రోద్బలంతో దళితులకు ఇచ్చిన భూములను దళితులు వినియోగించుకోకుండా ఉన్నతాధికారులు లేకపోతే ఆ ఊళ్ళో గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా దాన్ని అనుభవిస్తూ మరి ఈనాటికి కూడా భూమి ఎక్కడ ఉందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. అలాగే చూసుకున్నట్లు అది చిన్న లోతు కాదు, ఒక 200-300 అడుగుల లోతుకు తవ్వేసేసి పరిస్థితి ఉంది. ఏదైనా వర్షం గట్టిగా వాన వస్తే ఆ స్తంభాలు ఎక్కడ పడిపోతాయో, ఎవరి మీద పడతాయో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ గుల్లమెట్ట అక్కడ పరిస్థితి అలాగుంది. అంతేకాకుండా అక్కడ మా దళితులందరికీ కూడా అక్కడ స్థలాలు ఏవైతే గవర్నమెంట్ ఇచ్చిందో అవి చూపించి వాళ్ళందరికీ కూడా పక్కా పట్టాలు ఇవ్వాలని మా సమాజ్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు పులిప్రసాద్, నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈ రోజున గండేపల్లి మండలం సూరంపాలెం గుల్లమెట్ట పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నది. వాళ్ళు గ్రావెల్ తవ్వుకుని మీకు భూములు సదును చేసి ఇస్తామని చెప్పేసి వాళ్ళ ఇష్టానుసారంగా
లోయల్లాగా తవ్వేసి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధీనంలో ఆయన యొక్క ప్రోద్బలంతో కలెక్టరు అలాగే ఆర్డీఓ మండల అధికారులు అందరూ కలిసి దగ్గరుండి ఆ గుల్లమెట్టను చాలా దారుణంగా తవ్వించినటువంటి పరిస్థితి. దాని మీద ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా అక్కడ స్థానిక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏది చెప్తే అదే చేయాలి తప్పించి మేము ఎవరు చెప్పినా వినమని చెప్పేసి ఈ రోజున భీమాసరెడ్డి అనేటువంటి ఒక బినామీని పెట్టుకుని భీమాసరెడ్డి ద్వారా ఆ సూరంపాలెం మెట్ట అంతా దోసేసుకోవడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు పేదలందరూ బతుకుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆ మెట్టను వీళ్ళందరికీ అందించడం జరిగింది. దాంట్లో జీడి చెట్లు ఇటు మామిడి చెట్లు వేసుకుని వాళ్ళ పొలాలు అనుభవించేవారు. అటువంటి మెట్లను ఈ రోజున ఆ రెడ్డిలు అందరూ కలిపి వీళ్ళందరినీ భయభ్రాంతులకు చేసి ఈ చాలా దారుణమైనటువంటి పరిస్థితిలో ఈ మెట్టను తవ్వేసుకోవడం జరిగింది. దాని మీద కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఈ రోజున దళితుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. అక్కడ కనీసం వ్యవసాయం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నది. అది ఎందుకు పని చేయకుండా కనీసం చేపల చెరువులు కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ కొండలు తవ్వేయడం జరిగింది. మరి అధికారులు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరైతే ఈ గుల్లమెట్టను అక్రమంగా తవ్వేసుకున్నారో వాళ్ళపై చర్యలు తీసుకుని దళితులకు అందరికీ కూడా న్యాయం చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున నేను డిమాండ్ చేస్తున్నాను. దీనిపై పెద్ద ఎత్తున పోరాటాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. గండేపల్లి మండలంలో తర్వాత కొత్తపాడు రౌతులపాడు సో ఈ మండలాల్లో గ్రావెల్ డిపాజిట్స్ ఉన్న చోట పర్మిట్లు ఉన్న క్వారీల్లో నుంచి ప్లస్ పర్మిట్ లేకుండా ఇల్లీగల్గా కూడా కొంత మూమెంట్ జరుగుతుందని చెప్పి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆల్రెడీ కొన్ని వెహికల్స్ సీజ్ చేయడం లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కొంత పహారా పెట్టడం జరుగుతూ ఉంది. అలాంగ్ విత్ ద శాండ్కి ఎలా అయితే విజిలెంట్గా ఎక్కడికి వెహికల్స్ వెళ్లకుండా చూసుకుంటాం అలాగే గ్రావెల్ కూడా చూసుకోవాలి. సో ఆ ఉద్దేశంతో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏరియాస్ అని చెప్పి ఈరోజు ఈవెన్ పేపర్లో కూడా వచ్చింది. సో ఐ థాట్ ఒకసారి చూసి అసైన్మెంట్ ల్యాండ్స్ సంబంధించి పర్మిట్స్ గురించి టెంపరీగా కొంచెం హోల్డ్ చేస్తున్నాం అన్నీ. సో ఏవైనా అత్యవసరమైన పరిస్థితుల్లో ఉండి ఏదైనా నేషనల్ హైవే వర్క్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్కి తప్ప మిగతా ఏ పర్పసెస్ కోసం కూడా ఒక ఫ్యూ డేస్ స్టిల్ ద ఎంటైర్ పర్మిషన్స్ అవన్నీ రివ్యూ చేసుకున్న తర్వాత ఏవాలో చేయాలి ఏవాలో చేయకూడదని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాం. ఒకవేళ నాటు ఇటు అయితే మాత్రం సీజ్ చేసిన తర్వాత బాధపడుతుంది.